హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండే, తిరుమలకి వెళ్ళామండి ఉత్తర ద్వార దర్శనానికి. మనకి ముక్కోటి అయిపోయిన తర్వాత వారం రోజులు అలా వదులుతాడనమాట తిరుమలలో. అలా వెళ్ళామండి, మేము 4వ రోజు అలా వెళ్ళాము. జనం అయితే మామూలుగా లేరండోయ్. చూస్తాను 2 కళ్ళు చాలలేదు, వెళ్ళినందుకు భయం వేసి ఎప్పుడుకి వస్తామా అనిపించింది. మనం వెళ్ళటమే టోకన్లు ఏం అక్కర్లేదండి, లైన్లోకి పంపించేశారు దర్శనానికి. అదిగో చూడండి, చిన్న పెద్ద ఏం తారతమ్యం లేకుండా ఎలా వస్తున్నారో చూడండి, వాళ్ళ తాపత్రయం చూడండి. పడుచు వాళ్ళే భయపడుతుంటే ఎలా వస్తామా ఏంటి అని వెళ్లకుండా చూడండి, ఎంత వయసుకి మితం లేదండోయ్. అంత బాగా వస్తున్నారు ఆయన దర్శనానికి. ఎలాగోలా ఉత్తర ద్వార దర్శనం చూడాలని. అదిగోండి కాంప్లెక్స్లు వేసి పెట్టారు. ఎక్కడ ఫుల్ అయిపోయాయండి, జనం అయితే మామూలుగా లేరు. ఈ జనాన్ని చూసి మాకు కొంచెం భయం వేసింది, ఎప్పుడు వెళతామో ఏమో అని. సరే ఇంత వచ్చాము కదా, దర్శనం చేసుకునే వెళ్ళాలి అనుకుని ఇంకా ఉన్నాము. కానీ ఏ రోజు దర్శనాలు ఆ రోజుకి అవజేసేసారండి చక్కగా, టోకన్ లేకపోయినా. అలంకారాలు డెకరేషన్లు మామూలుగా లేదండి, పైన కొండపైన అంత బాగున్నాయి. 2 కళ్ళు చాలలేదనమాట. అసలు ఆ పూల అలంకారాలు ఏంటి అసలు ఎంత బాగున్నాయనండి కళ్ళకి. చక్కగా అదిగో చూడండి, అసలు ఆ విద్యుత్ అలంకరణ అసలు కొండపైన తిరుమల అంత కింద నుంచి మనకు వెళ్ళేటప్పుడే ఎంత బాగా ఉంటుందండి, చక్క హాలాహలంగా ఉంది. ఎంతో బాగుందండి కళ్ళకి ఆనందంగా. ఇదిగోండి అసలు ఇంకా దర్శనం అయిపోయాక అంతా ఇలా తిరిగామన్నమాట, అంతా చూడడానికి చక్కగా. చాలా కనుల పండుగగా ఉంది తిరుమల. మన కళ్ళు కాళ్ళు చేసుకున్న పుణ్యం కూడా ఉండాలండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఆ భాగ్యం ఈ జన్మకి ఈ సంవత్సరానికి మాకు దక్కింది అనుకున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళడం అనేది. అంత బాగుంది చూడడానికి కనుల పండుగగా. అదిగోనండి చూడండి, అసలు ఎంత బాగుందో చూడడానికి. చూసే కొద్దీ చూడాలనిపించేటట్టు ఉందండి. అలంకారాలు ఏంటి, ఆ విద్యుత్ అలంకరణ పూలతో చక్కగా. అది అష్టలక్ష్మిలు కూడా భలే చేశారన్నారండి. అదిగోండి చూడడానికి ఎంత బాగుందో చూడడానికి చక్కగా. అసలు జనాలు తీసుకువేస్తే రాలేని జనం అండి, ఎంత బాగా ఇదిగా ఉందో. అయినా కానీ దర్శనాలు ఏ రోజు దర్శనాలు ఆ రోజు అవజేసేసారు చక్కగా. ఎవరు వెళ్ళిన ఇబ్బంది లేకుండా, ఎప్పుడు వెళ్ళిన వాళ్ళకి అప్పుడు అయిపోతుంది. ఏ రోజు దర్శనాలు ఆ రోజు 24 గంటల్లో. చాలా బాగుందండి, చాలా ఆనందదాయకంగా ఉంది. ముక్కోటికి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నందుకు ఇది చాలు ఈ జన్మకి అనిపించింది నాకైతే. ఇంకా మీకు వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టండి. అదిగోనండి అబ్బా, ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా లేదండి, అంత బాగుంది. అసలు తిరుమల కొండపైనే అంత ఇదిగా ఉందండి, అంత పండుగ వాతావరణం అట్టహాసంగా